వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా రివ్యూవర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ అనగనగా ఓ రాజు. సో బేసికలీ నవీన్ పోల్సిటీ కామెడీ వీళ్ళు చాలామందికి నచ్చచ్చు. సో నాకు జాతరత్నాలు పర్సనల్గా బాగా నచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ కామెడీ మీకు నచ్చుతుందంటే ఈ ఈ మూవీ మీకోసమే. కాకపోతే ఆ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇందులో కొంచెం సటిల్గా ఉండొచ్చు. ప్లస్ క్లైమాక్స్ కొంచెం డైల్యూట్ చేస్తారు. సో స్టోరీ విషయానికి వస్తే మన హీరో రాజు బాగా జమీందారులు అనమాట. జమీందారులు వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతలు అమ్మిన ఆస్తులన్నీ పోగేసిన తర్వాత అప్పులన్నీ ఇతనికి వస్తాయి. సో అక్కడి నుంచి స్టోరీ ఎలా వెళ్తుంది, అతను ఎవరు మ్యారేజ్ చేసుకున్నారు, ఎలా ఏంటి అనేది మనం మూవీలో చూడాలి. సో కెన్ సే నవీన్ పోల్సిటీ వన్ ఆఫ్ ద రైటర్ అని విన్నాను. సో వెల్ డన్ గైస్, యాక్చువల్లీ బాగా చేశారు. ఆ డైలాగ్స్, ఆ సెటప్ అదంతా బాస్తారు. కానీ నాకు ఎందుకో వెళ్తే ఏమనిపించిందంటే క్లైమాక్స్లో ఎందుకు అలా డైల్యూట్ చేసేసారు. అప్పుడు దాకా కామెడీ ఉండి సడన్గా అనేది నాకు ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు కామెడీ మూవీ చేస్తున్నారంటే నో లాజిక్ నథింగ్ అని పెట్టేసి మొత్తం కామెడీలోనే వెళ్ళిపోవాలి. సో అది ఒక్కటి కొంచెం మిస్ అయింది గైస్. అండ్ జాతరత్నాలు కైండ్ ఆఫ్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అది అసలు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆ జాతరత్నాలు. సో సో ఈ పండగకి ఈసారి నవీన్ పోల్సిటీ ఏమంటారు, కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. సో ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా రివ్యూస్ వస్తుంటాయి గైస్. థ్యాంక్ యూ.